హాయ్, దిస్ ఈస్ డాక్టర్ లక్ష్మి. ఈరోజు మా దగ్గరికి ఒక బేబీ వచ్చింది, 4 ఇయర్స్ బేబీ. తనకి 2 డేస్ నుంచి ఫీవర్ ఉండింది. హాస్పిటల్ వచ్చేసరికి ఇంట్లోనే ఫిడ్స్ వచ్చింది. అంటే మేము మెడికల్ టర్మ్ ఫెబ్రవరి సీజర్స్ అంటాము, కామన్ వర్డ్లో ఫిడ్స్ అంటాము. పేరెంట్స్కి ప్రాపర్గా అవేర్నెస్ లేదు. ఒక ఫీవర్ వచ్చిన బేబీని ఎలా మేనేజ్ చేయాలి అని. బేబీస్ అనే కాదు, ఒక పర్సన్కి ఇంట్లో ఫీవర్ వచ్చిన పేషెంట్ని ఎలా మేనేజ్ చేయాలి అని అడల్ట్స్ కావచ్చు, కిడ్స్కి కావచ్చు, ప్రాపర్ అవేర్నెస్ లేదు ఇంట్లో వాళ్ళకి. అదొక చిన్న అవేర్నెస్ వీడియో చేయాలనుకుంటున్నాను. సో బేబీస్కి ఫీవర్ వచ్చింది అంటే ఫస్ట్ 3 డేస్ మనం వైరల్ ఫీవర్ అని పిలుస్తాం. ఈ వైరల్ ఫీవర్లో హై టెంపరేచర్స్ ఉంటుంది. హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు మనం బేబీకి ప్రాపర్గా పారాసిటమాల్ వేయాలి. ఎవ్రీ 6th అవర్లీ పారాసిటమాల్ వేయాలి. అకార్డింగ్ టు వెయిట్ వేయాలి. కిడ్స్కి అయితే, అడల్ట్స్కి అయితే ట్యాబ్లెట్ వేస్తుంది ఎవ్రీ 6th అవర్లీ. ట్యాబ్లెట్ వేసిన తర్వాత కోల్డ్ స్పాంజింగ్ అని అంటాం మనం, లేదా టిప్పెడ్ స్పాంజింగ్ అని అంటాం. నార్మల్ ట్యాప్ వాటర్ ఒక చిన్న బౌల్లో తీసుకొని బాడీ మొత్తం తొడిచేస్తే సరిపోతుంది. లేదా నార్మల్ ట్యాప్ వాటర్ చల్లగా అనిపిస్తుంది అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకున్న బాడీ మొత్తం కంటిన్యూస్గా తొడుస్తూ ఉంటే కూడా ఫీవర్ అనేది నార్మల్గా తగ్గిపోతుంది. ఈ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఫీవర్ వచ్చినప్పుడు సిరప్ వేస్తున్నారు, ఫీవర్ రాలేదు అంటే సిరప్ స్టాప్ చేసేస్తున్నారు. అలాగే హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పి సిరప్స్ వేయడం అనేది ఆపేస్తున్నారు. అలా చేయకండి దయచేసి. మీరు హాస్పిటల్కి వస్తున్నా సరే మీరు పారాసిటమాల్ అనేది ప్రాపర్గా బేబీకి వేయాలి. ఎవ్రీ 6th అవర్లీ వేయాలి. ఎవ్రీ 6th అవర్లీ రెస్పాండ్ చేస్తా లేదు అంటే ఎవ్రీ 4th అవర్లీ కూడా వేయచ్చు. అకార్డింగ్ గైడ్లైన్స్ ఎవ్రీ 4th అవర్లీ కూడా మనం వేయచ్చు పారాసిటమాల్. ప్రాపర్గా పారాసిటమాల్ వేసి బేబీని ప్రాపర్గా మానిటర్ చేయండి. దాంతోపాటు ఫీవర్ వచ్చినప్పుడు బేబీస్కి కానీ అడల్ట్స్ కానీ ఇండైజెషన్ అని ఉంటుంది, డైజెషన్ పవర్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేయడానికి వెజిటబుల్ సూప్స్, కొంచెం వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు ఇవ్వడం, కొంచెం ఓఆర్ఎస్ ఇవ్వడం, ఎల్ఎస్ఆర్ ఇవ్వడం, అవన్నీ అంటే అడిక్వేట్ హైడ్రేషన్ని మెయింటైన్ చేయాలి. అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే తొందరగా రికవరీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే డిహైడ్రేషన్ అవ్వకుండా ఆపడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ బేసిక్ థింగ్ అయితే మానిటర్ చేస్తే ఖచ్చితంగా బేబీస్కి ఇలా ఫిట్స్ రావడం అనేది రాదు. ప్రాపర్గా హైడ్రేషన్ మెయింటైన్ చేసి ప్రాపర్గా సిరప్స్ అనేది వేసి బేబీస్కి ఫిట్స్ రాదు. కొంతమంది బేబీస్కి ఫిట్స్ అనేది అది మెడికల్ టర్మ్ అంటాం కదా, ఫెబ్రవరి సీజర్స్ అనేది వస్తూ ఉంటుంది. సో అప్ టు 7 years వరకే వస్తుంది. సో తర్వాత 7 years తర్వాత అది డిసపియర్ అయిపోతుంది. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ వన్స్ ఫెబ్రవరి సీజర్స్ వచ్చినాయి అంటే ప్రతిసారి ఫీవర్ వచ్చినప్పుడు కూడా బేబీస్కి సీజర్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా బేబీని మానిటర్ చేయాలి. సో కొంతమంది మదర్స్ ఏం చేస్తున్నారంటే హెడ్ చాలా వేడిగా ఉంది, బాడీ చల్లగా ఉంది, హెడ్ ముట్టేసి ఫీవర్ ఉంది అని చెప్పి సిరప్స్ వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సో ఫీవర్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? మనం ఒక ఇంట్లో డిజిటల్ థర్మామీటర్ అనేది పెట్టుకొని యాక్సిలాలో పెట్టి అది బీప్ సౌండ్ వస్తుంది. డిజిటల్ థర్మామీటర్ అందరికీ తెలిసిన విషయం అది. దానిని బట్టి ఎబోవ్ 99 ఉంటేనే టెంపరేచర్ ఉందని కన్ఫర్మ్ చేస్తాము. ఆ టెంపరేచర్ని చూసుకొని ప్రాపర్గా ఎవ్రీ 4th అవర్లీ సిరప్స్ వేయాలి. అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. కొంచెం సాఫ్ట్ అండ్ ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ ఇవ్వండి. లైక్ కిచడి, పొంగల్, ఇడ్లీ అలాంటిది సాఫ్ట్ ఫుడ్ ఇవ్వండి. ఇలాంటి బేసిక్ టిప్స్ చేస్తే కనుక బేబీకి చాలా హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఇలాంటి సీజర్స్ రావడం అనేది, హై టెంపరేచర్ అవ్వడం అనేది, డిహైడ్రేషన్ అవ్వడం అనేది, టైర్డ్నెస్ అవ్వడం అనేది ఉండదు. సో మనం ఎలా మేనేజ్ చేస్తామనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం అడల్ట్స్లో కూడా ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళు 1-2 దుప్పట్లు కప్పేసుకొని రోజంతా ఏమీ తినకుండా పడుకుంటుంటారు. అది కరెక్ట్ కాదు. పారాసిటమాల్ ప్రాపర్గా ఎవ్రీ 6th అవర్లీ డోలో ట్యాబ్లెట్ వేసుకోవాలి. ప్లస్ అడిక్వేట్ హైడ్రేషన్ అండ్ సఫిషియంట్ రెస్ట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తున్నారంటే పారాసిటమాల్ వేసుకుంటున్నారు, దుప్పటి కప్పుకొని పడుకుంటున్నారు, ప్రాపర్గా తినట్లేదు. సో
హైడ్రేషన్ మెయింటైన్ చేయట్లేదు. కొంతమంది అయితే వర్క్ చేస్తున్నారు. సో ఫిజికల్లీ మెంటలీ స్ట్రైన్ అయినప్పుడు ఫీవర్ అనేది తగ్గదు, రికవరీ అనేది చాలా లేట్ ఉంటుంది. సో ఫీవర్ ఉన్నప్పుడు సఫిషియెంట్ రెస్ట్ తీసుకోవాలి, అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి, ఫుడ్ బాగా తీసుకోవాలి. ఇలా చేస్తే తొందరగా ఫీవర్ నుంచి రికవరీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో 2 to 3 days వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత కూడా మీకు ఫీవర్ తగ్గట్లేదు, బేబీ కండిషన్ వర్సనింగ్ అవుతుంది అంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కన్సల్టేషన్ చేసుకొని తర్వాత యాంటీబయాటిక్స్ అనేది స్టార్ట్ చేయించుకోండి. ఈ కొంతమంది పేరెంట్స్ అయితే ఇంకా దారుణం ఏం చేస్తున్నారంటే ఫీవర్ రాగానే ఫస్ట్ డేనే వెళ్ళి ఫార్మసీలో యాంటీబయాటిక్స్ అవన్నీ తీసి స్టార్ట్ చేసేస్తున్నారు. అలా చేయడం అనేది చాలా తప్పు. డే 1లో పీడియాట్రిక్లో యాంటీబయాటిక్ అనేది స్టార్ట్ చేయకూడదు. డే 3 వరకు మనం వైరల్ ఫీవర్ అని పిలుస్తాం కనుక వైరల్ ఫీవర్కి యాంటీబయాటిక్ అవసరం పడదు. సో లైక్ పారాసిటమాల్లో మేనేజ్ చేస్తే సరిపోతుంది. ఇంకా వన్ మోర్ పాయింట్, ఈ అడల్ట్స్ సో ఫీవర్ వచ్చినా సరే సో ఈ హాస్పిటల్కి వెళ్తున్నాం కదా మెడిసిన్స్ వేసుకోలేదు అని అంటారు. అలా కాదు, మెడిసిన్ వేసుకుని హాస్పిటల్కి రండి, నాట్ ఏ ప్రాబ్లం. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా సో థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి అంటే సో హాస్పిటల్కి వెళ్తున్నాం కదా అనేసి అలాగే వచ్చి టెస్ట్ చేయించుకుంటుంటారు. అది కరెక్ట్ కాదు. సో విత్ మెడికేషన్స్ మనం ఎలా బాడీ రెస్పాండ్ అవుతుంది అనేది మనం చూడాల్సి వస్తుంది. ఈవెన్ బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు మీరు ఇన్వెస్టిగేషన్స్కి వెళ్తున్నారంటే మెడిసిన్స్ వేసుకొని ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళండి. అలాగే ఫీవర్ ఉన్నప్పుడు మెడిసిన్ వేసుకొని హాస్పిటల్కి వెళ్ళి కన్సల్టేషన్ చేయించుకోండి. ఇది ఒక బేసిక్ టిప్స్ ఫాలో చేయమని చెప్తున్నాను, అంతే. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి ఈ అవేర్నెస్ ఉన్న వీడియోని షేర్ చేయండి, చాలా హెల్ప్ ఉంటుంది.